కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమికి ఆదిలోనే అభిప్రాయ భేదాలతో విభేదాలు వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం రాక కాంగ్రెస్ సీనియర్ నాయకులే టీడీపీతో జత కట్టొద్దని బహిరంగంగానో అంతర్గతంగానో పెదవిరుస్తున్నారు. విజయశాంతి, కోమటిరెడ్డి వంటి ఫైర్ బ్రాండ్స్ ఈ విషయంలో రాహుల్ కి కంప్లైంట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీలో ఈ తంతు ఇలా ఉంచితే ఇప్పుడు మహాకూటమిలోని బిల్ఎఫ్ కూడా కాంగ్రెస్ కి ఒక విచిత్రమైన కోరిక కోరి షాక్ ఇచ్చింది. కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసే గజ్వేల్, సిరిసిల్లలో మేమే అభ్యర్థిని నిలబెడతామని మీరు పోటీకి రావద్దని కాంగ్రెస్ కి కోరారు బిఎల్ఎఫ్ పార్టీ వారు. ఈ అనుకోని అభ్యర్థనతో అవాక్కైన కాంగ్రెస్ ఈ 2 సీట్లలో ఎట్టి పరిస్థితుల్లో మా అభ్యర్థిని నిలబెడతామని, ఆ స్థానంలో మేము పోటీకి లేకపోతే మాకు అది నష్టమవుతుందని కరాఖండిగా బిఎల్ఎఫ్ కి చెప్పేసింది కాంగ్రెస్. రాష్ట్ర నాయకత్వం నుండి స్పష్టమైన నిర్ణయం రావడంతో జాతీయంగా బిఎల్ఎఫ్ నాయకత్వాన్ని మంచి పరిచయాలు ఉన్న నేపథ్యంలో రాహుల్ నే డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడం ఇక్కడ నాయకులకి అసలు రుచించడం లేదు. ఇక బిఎల్ఎఫ్ కూడా కేసీఆర్ స్థానంలో గద్దర్, కేటీఆర్ స్థానంలో విమలక్క వంటి పవర్ఫుల్ ప్రజానాయకులను నిలబెట్టి టీఆర్ఎస్ కి చుక్కలు చూపెట్టాలని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ లోకల్ నాయకులు మాత్రం ఆ క్రెడిట్ మాకే కావాలని అంతర్గతంగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి జాతీయంగా బిఎల్ఎఫ్ చేస్తున్న లాబియింగ్ ఫలిస్తుందో, లోకల్ కాంగ్రెస్ పట్టిన పట్టు నిలబెట్టుకుంటుందో ఇప్పటికైతే తెలియదు గానీ ఆదిలోనే మహాకూటమిలో వస్తున్న ఈ క్లాషెస్ టీఆర్ఎస్ కి లాభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.